శరీరాన్ని ఒక ఇల్లుని కిరాయి తీసుకుని ఆ ఇంట్లో ఎలా ఉన్నామో ఈ ఆత్మ కూడా, మాట్లాడేది ఏదండి? ఆత్మ. ఈ ఆత్మ కూడా ఏం చేసింది? ఈ శరీరాన్ని అద్దెకు తీసుకొని వచ్చింది. ఈ శరీరాన్ని అద్దెకు తీసుకొని వచ్చింది. శరీరం అర్థమవుతుందా మాస్టర్? ఈ శరీరంలో నివసించడానికి వచ్చింది. ఆత్మకు ఆడ మగ అనే తేడాలు ఉన్నాయా? లేనే లేవు. వెరీ గుడ్ కదా. మరి మనమంతా ఎవరము? ఆత్మస్వరూపులు కదా. మరి ఈ ఆత్మ ఈ జన్మకు స్త్రీ శరీరాన్ని ఎంపిక చేసుకొని వచ్చింది. ఈ ఆత్మ ఈ జన్మకు పురుష శరీరాన్ని ఎంపిక చేసుకొని వచ్చింది. ఎందుకు వచ్చాము మనము? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మన యొక్క కర్మలని కడిగేసుకోవడానికి వచ్చాము. మనం గత జన్మ తాలూకు ఎన్నో కర్మలు చేసి ఉన్నాం. ఆ కర్మలన్నీ అక్కడ మనం పైలోకాల్లో ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం చేసిన కర్మలన్నీ, ఇవి కర్మలు ఉన్నాయి, ఇవి తీర్చుకొని వస్తావా, పైలోకాలకు రావాలంటే ఈ కర్మలను తీర్చుకోవాలి అని అక్కడ మనకు చెప్తారు పైలోకవాసం. అప్పుడు మనం ఏం చేస్తాం? నేను పైలోకానికి రావాలి. మరి పైలోకాలు ఏమున్నాయండి కదా? కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, కోటాను లోకాలు ఉన్నాయి. కానీ అందులో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. మరి మన యొక్క లక్ష్యం ఏమిటి? మనం సత్యలోకం చేరాలి అంటే జన్మరాహిత్య స్థితి. జన్మరాహిత్య స్థితికి వెళ్ళాలంటే అదే లోకం చేరాలి మనము? సత్యలోకం. సత్యలోకం చేరాలి అంటే మనం ఏం చేయాలి? తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఇప్పుడే మొదలు పెడుతున్నాం మేము తీవ్ర ధ్యానం చేయాలి కదా మాస్టర్. అభ్యాసం కూసు విద్య. క్రమక్రమంగా అదే అలవాటు అయిపోతుంది. నేను కూడా అలానే మీలాగే వచ్చాను. క్రమక్రమంగా సాధన పెంచుకుని క్రమక్రమంగా చేసుకుంటూ పోతే మనకు అదే అలవాటు అయిపోతుంది. గంటలు